అందరికీ వందనాలు. ఈ యొక్క యూసీవై మార్నింగ్ ప్రేయర్ షెడ్యూల్ గూగుల్ మీట్కి కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూసీవై అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్స్కి, అలాగే గ్రూప్లో ఉన్న పెద్దలకి, సభ్యులకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. మనము ఈ యొక్క 2025 ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఉంటూ ఈ యొక్క క్రిస్మస్ సందడిలో లేదంటే సంతోషంలో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మన గృహాలను అలంకరించుకుంటూ ఉన్నాం. అలాగే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. యేసయ్య మన పట్ల చూపించినటువంటి ప్రేమను, ఆ ప్రేమను క్రియల రూపంలో ఇతరులకు చూపించే ప్రక్రియలో కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ యొక్క శుభ సందర్భ వేళలో క్రిస్మస్ సందేశాలు దైవ భక్తులు, బిడ్డలు, దేవుని దాసులు మనకు ఈ మాసంలో ఎవ్రీడే క్రిస్మస్ ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. అయితే నేను కూడా అందులో భాగంగా క్రిస్మస్ ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను. ఆయన తన స్వభావాన్ని భూమి మీద సంపూర్ణ మానవుడిగా కనిపరిచాడు. అదే సమయంలో దైవత్వాన్ని కూడా చూపిస్తూ వచ్చాడు. భూమి మీద నేటి వరకు కూడా పుట్టిన మానవులలో ఇలా చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. ఏంటి ఆ మాట అంటే, యోహాను సువార్త 8:46 ఉంటుంది. ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అనేటువంటి మాట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, మనము అనేక క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నాం, విని ఉన్నాం, ఇంకా కూడా వింటాం. క్రిస్మస్ అంటే ఏమిటి అని మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే, క్రిస్మస్ అనేది ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు మానవుడయ్యాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు మానవుడు అవుతాడా? అయ్యాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టడం అనేది ఆకస్మికంగా జరిగింది కాదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఎన్నో ప్రకటనలు చేసిన తర్వాత దేవుడు వచ్చాడు. యాదృచ్ఛికం కాదు, ఆయన ముందే చెప్పి వచ్చాడు. యేసయ్య భూమి మీద పుట్టడానికి దాదాపుగా 400 ప్రవచనాలు ఆయన రాకడ గురించి చెప్పబడ్డాయని మనం చరిత్రలో చూస్తాం. మరి పాపము సంతరించినప్పుడు మానవుల్లో మరి ఆ పాపానికి విడుదల కావాలి కదా. ఏ భేదమూ లేదు. ఒక మనుషుని ద్వారా, అంటే ఆదాము ద్వారా పాపము మనుషులోనికి వచ్చేసింది. మనిషి సంతానంలోనికి పాపము ఏకీభవించేసింది. పాము పిల్ల పామే కదా. అలాగే చూడండి, పాము విషము పిల్లలోనికి ఎలా వచ్చిందో వస్తుంది. ఎందుకు? అది దాని నైజం. మనం ఇప్పుడు ఆదాము సంతానం. పాపము చేస్తేనే మనం పాపులం కాలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పాపం చేస్తేనే మనం పాపులం కాలేదు. మనం పాపాత్ములం కాబట్టి, మనలో పాపము అనే నైజం ఉంది కాబట్టి మనం పాపం చేస్తున్నాం. మట్టి తినమని పిల్లవాడికి ఎవరు చెప్పరు, కానీ వాడిని వదలండి, మట్టి తింటాడు. ఏ తల్లిదండ్రి చెప్పరు. ఎవరు చెప్పారు వాడికి? తల్లిదండ్రులు చెప్తారా మట్టి తినమని? చెప్పరు. ఎందుకు? వాడిలా నైజం ఉంది. ఎందుకంటే మన పితరులు తిన్నారు కాబట్టి, మనం తిన్నాం కాబట్టి. గోడకు కొట్టిన సున్నం తింటాడు వాడు. ఎందుకు? వాడిలా నైజం ఉంది. ఆదాము ద్వారా మనలో పాపపు స్వభావం వచ్చింది. మనలో పాపం ఉంది. ఆ పాప స్వభావం మనకు అర్థమవడానికి యెషయా భక్తుడు 1వ అధ్యాయంలో రాశాడు. మీరు తర్వాత విషయాలు చదవండి. గమనించండి, ఇక్కడ ఆదాము అవ్వలు పాపం చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? పాపులు. పాపము వారి మీద ఏలుబడి చేస్తుంది. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా పిలువబడ్డ ఆదాము అవ్వలు ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే పాపాత్ములయ్యారు. పాప స్వభావము వారిలోనికి వచ్చేసింది. ఇప్పుడు వారికి ఏం కావాలి? విడుదల కావాలి. అందుకే దేవుడు వారికి విడుదల ప్రకటించాడు. విడుదల ప్రకటించి వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే స్త్రీ సంతానము.
ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరి ద్వారా రావాలి అంటే స్త్రీ సంతానంగా రావాలి ఆయన. ఎందుకు అంటే స్త్రీ ద్వారా పాపం వచ్చింది. పాపంలో పట్టుబడిన ఆదామవ్వలు చెట్టు చాటుకు వెళ్ళినప్పుడు దేవుడు వెతుకుతూ వచ్చాడు వాళ్ళని. ఏమన్నాడు తెలుసా? ఆదామా, ఆదామా ఎక్కడున్నావు? దేవుడు వెతుకుతూ ఉన్నాడు. వెతుకులాట. ఆ వెతుకులాటలో ఆదామును కనుగొన్నాడు. అదే వెతుకులాటలో ఈరోజు నన్ను కూడా కనుగొన్నాడు. ఆ రోజు ఆదాము కొరకు వెతికిన దేవుడు సరిగ్గా 2025 సంవత్సరాల క్రితం నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను వెతకడానికి వెతికాడు, కనుగొన్నాడు. నువ్వు నేను చేసినటువంటి పాపముల నిమిత్తము వెల చెల్లించాడు. మనకి బదులుగా చనిపోయాడు, తిరిగి లేచాడు. నేనంటాను ఇదే క్రిస్మస్. ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు కొద్ది కాలం వరకు దేవుళ్ళుగా చలామణయ్యారు. కానీ వారిలో లేదా వారు దైవత్వాన్ని నిరూపించలేకపోయారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుళ్ళని చెప్పుకుంటే దేవుళ్ళు అవుతారా? అవరు. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన తెల్లవాళ్ళ దేవుడు, లేదంటే అమెరికా దేవుడు, రకరకాలుగా వితండవాదాలు చేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనబడే వ్యక్తి ఎలా ఉండాలి, ఏమై ఉండాలి, మనం ఎవరిని ఆరాధించాలి, ఏ వ్యక్తిని మనము దేవుడుగా పెట్టుకుంటే సరిపోతాడు అన్న విషయానికి స్వామి వివేకానంద కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన ఎవరు? స్వామి వివేకానంద ఆర్థడాక్స్ హిందూ. ఆయన అన్నాడు, అరే ఎవరు పడితే వాళ్ళు దేవుడు కాదు. ఆయన చెప్పిన మాటలు ఇవి. దేవుడు అనబడిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఇంకో మాట కూడా అంటాడు ఆయన, నేను యేసుక్రీస్తు కాలంలో బ్రతికి ఉండుంటే నేను యేసుక్రీస్తు పాదాల మీద పడి నా గుండెలు చీల్చి నా రక్తార్పణతో ఆయన పాదాలు కడిగి ఉండేవాడిని అంటాడు. ఎందుకు అంటే హీఈస్ ట్రూ గాడ్ అంటాడు. ఆయన నిజమైన దేవుడు అంటాడు ఆయన. ఎవరు? స్వామి వివేకానంద. ఆయన నిజమైన దేవుడు. అందుకే దేవుడుగా ఆయన ఆరాధించబడ్డాడు. దేవుడు మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే స్త్రీ సంతానము. ఆదికాండం 3:15లో ఆయన స్త్రీ సంతానం. అంతేకాదు, ఒకసారి గలతీ 4:4 చూస్తే మనం ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 చూస్తున్నట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందండి? ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూడండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, చూడండి, స్త్రీ యందు పుట్టి. ఎవరైనా స్త్రీ సంతానం. దేవుడు అనబడిన వ్యక్తి ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవాలి. ఈరోజు మనం ఇతరులకు చెప్పాలి. ఆదాము అవ్వలు చెట్టుచాటుకు వెళ్ళారు. ఎందుకు? పాపం చేశారు. చూడండి, ఇక్కడ ఒకప్పుడు దేవునితో కలిసి జీవించిన వీళ్ళు, దేవుని దగ్గర యథార్థంగా ఉన్న వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో చెట్టుచాటుకు వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పాపము మనిషికి సిగ్గు తెస్తుంది. పాపము మనిషికి అవమానం తెస్తుంది. పాపము మనిషికి భారం అవుతుంది. పాపము మనిషిని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు పాప భారం కింద ఉన్న మనం అయితే ఈ పాపము పరిష్కరించబడాలంటే, మనలో ఉన్న పాపము తీసివేయబడాలంటే పరిష్కారం ఒకటే. ఏంటి? పాపము లేనివాడు రావాలి. అదే సూత్రం. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, దేవుడు అనబడిన వాడు ఎలా ఉండాలంటే, ఈ లోకానికి దేవుడు అనబడిన వ్యక్తి జన్మ అద్భుతంగా ఉండాలి. ఆయన పుట్టుక, ఆయన మరణము రెండూ అద్భుతంగా ఉండాలి అన్నాడు. అంటే అందరిలాగా ఉండొద్దు, నీలాగా నాలాగా ఉండొద్దు. యేసుక్రీస్తు పుట్టుక, ఆయన మరణము అసాధారణం. అందరిలాంటి పుట్టుక కాదు, అందరిలాంటి మరణం కాదు, అసాధారణం. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, దేవుడు. మానవుడిగా మారిన దేవుడు. అందుకే మరి అంటుంది, ఆమె అంటుంది, ఏమి? నేను పురుషుడును ఎరుగను, అమ్మ పరిశుద్ధాత్మ నేను కమ్ముకనెను. ఆయన కన్యకకు జన్మించాడు. దేవుడు మానవుడై మానవ చరిత్రలో అడుగుపెట్టడం అనేది అత్యద్భుతం. అది యేసుక్రీస్తులో మాత్రమే నెరవేరింది. అందుకే ఆయనను ఆశ్చర్యకరుడు అన్నారు. ఆయన పుట్టడానికి దాదాపుగా
750 సంవత్సరాల ముందు యేసుక్రీస్తుని గురించిన ఎక్కువ ప్రవచనాలు, ఆయన యొక్క శ్రమలు, మరణం, పునరుద్ధరణ గురించి యెషయా ప్రవక్త 750 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఎందుకు బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుణ్ణి ఎవరు చూడలేరు? ఎందుకు అంటే దేవుడు సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు. మీకు గుర్తుందా? మోషేకు ఒక కోరిక కలిగింది, ఏంటంటే దేవుణ్ణి చూడాలని. దేవుడు అన్నాడు, నన్ను చూసి ఎవరు బ్రతకరు, తట్టుకోలేరు. నిజమే కదా, మనము సూర్యుడిని చూడలేము. సూర్యుని చేసిన దేవుణ్ణి చూడగలమా? దేవుణ్ణి చూసి బ్రతకగలమా? కదా, ఎవరు చూడలేరు. అయితే మోషే, నీ కోరిక నేను తీరుస్తా, నేను దాటి వెళుతా, ఆ బండ సందులోనికి వెళ్ళు, నిలబడు, నా నీడ దాటి వెళ్తుంది, జస్ట్ ప్రభావం. ఆయన దాటి వెళ్తున్నప్పుడు తన చేతిని అడ్డుపెట్టినట్టు దేవుడు. మోషే అంతటి వాడి దేవుణ్ణి చూడలేకపోయాడు. సమీపింపరాని తేజస్సుని కలిగి అమరత్వం కలిగిన వాడు. అందుకే మనం దేవుణ్ణి చూడలేం కదా. మన అవయవాలకి, మన కంటి చూపుకి, మన శరీరానికి కొన్ని పరిమితులు ఉంటాయి కదా. దేవుడు అపరిమితుడు, అనంతుడు, ఆకాశ మండలాల కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? అందుకే దేవుడు ఏం చేశాడంటే దేవుడు కుమారుడిగా మారాడు. కనిపించిన దేవుడు కనిపించే దేవుడు అయ్యాడు. యేసు రూపంలో ఆత్మ, వాక్కు, రక్త మాంసాలు ధరించుకుంది. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ చేతులు పట్టుకునేట్టు మనిషిగా మారాడు. ఒకసారి ఆలోచించండి. మన దేవుడు అనంతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఆయన నీ కొరకు ఒక శరీరాన్ని ధరించి, అనంతుడు, పరిమితి లేనివాడు, పరిమితి లేనికి వచ్చేసాడు. ఆకాశ మండలాల కంటే మిక్కిలి ఎత్తైనవాడు నీ దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంటే నీకు అర్థమవుతాడో, ఎలా ఉంటే నువ్వు చూడగలవో, ఎలా ఉంటే నువ్వు అర్థం చేసుకోగలవో. దేవుడిగా వస్తే ఆయన మనం తాకలేం, పట్టుకోలేం, చూడలేం. అందుకే మానవుడిగా మారిపోయాడు దేవుడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక వ్యక్తి అంటాడు, మా కన్నులు దేనిని చూసినో, యోహాను భక్తుడు అంటాడు, మేము దేనిని నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని పట్టుకున్నాయో. యేసుని పట్టుకున్నారు వాళ్ళు, చూశారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే ఇన్కార్నేషన్ అంటారు. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ద క్రిస్టియానిటీ, జీసస్ ఇన్కార్నేషన్. ఆయన రక్త మాంసాలలో పాలిభాగస్తుడయ్యాడు. అనంతుడు, పరిమితి కలిగి మన మధ్యకి వచ్చాడు. ఈ భూమి మీద నడిచాడు ఆయన. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చరిత్ర 2 భాగాలు అయిపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో. చాలామంది ఈ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం తీసేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంటూ ఉంటారు. సరే, అవన్నీ మనం పక్కన పెడదాం. ఆయన సృష్టికర్త, దేవుడని మనం ఎలా చెప్పవచ్చు అంటే, భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు పుట్టుకకు ఆధారం ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన పుట్టుక మనకు ఆధారమైంది. ఇప్పుడు జనన మరణాల యొక్క ఆధారం యేసయ్య పుట్టుక. యేసయ్యకి ముందు, యేసయ్యకి వెనక. చాలామంది దేవుళ్ళుగా ఉన్నారు, కానీ ఎవరు అలా పిలవబడలేదు. కారణం వాళ్ళు దేవుళ్ళు కాదు కాబట్టి. కాలము, చరిత్ర మీద వాళ్ళకి అధికారం లేదు కాబట్టి. వాళ్ళు సృష్టికర్తలు కాదు కాబట్టి, వారు మనుషులు కాబట్టి. అందుకే నేను అంటాను, దేవుడు మానవుడయ్యాడు. కనిపించిన దేవుడు కనిపించే దేవుడు అయ్యాడు. అనంతుడు పరిమితి కలిగిన వాడయ్యాడు. ఆకాశ మండలాల కంటే ఎత్తైన వాడు నీ రూపులోకి వచ్చాడు. అందుకే యెషయా 9:6 ఉంటుంది కదా. ఏమని? యెషయా 9:6 ఒకసారి చూద్దాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, సిస్టర్ గారు చదివారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అలాగే 7:14 చూద్దాం. 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచక క్రియ నీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. దేవుడు తన కుమారుడిని పంపాడు. దేవుడు కుమారుడిగా మారాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి ఇంటికెళ్ళి. వాక్కు అంటే శబ్దం. ఆదియందు
వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమైంది ఇప్పుడు? ఏమైంది? దేవుడైంది. అంటే కృపా సత్య సంపూర్ణుడై ఇన్కార్నేషన్ మనలోకి వచ్చాడు, మన మధ్య ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఎవరు చూడలేరండి, పట్టుకోలేరండి, తాకలేరండి. దేవుడితో ఎవరు మాట్లాడలేరు. అందుకే ఆయన మన దగ్గరకు వచ్చాడు. దేవుడు వచ్చి 2025 సంవత్సరాలు అయితే మనిషి దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు, మతంలో వెతుకుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొట్టమొదట దేవుడు మనిషిని వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ? ఏదైనా తోటలో ఆదాముని వెతుకుతూ ఉన్నాడు. ఆదామా ఎక్కడ ఎక్కడ అంటే దీని అర్థం ఏంటంటే పాపిని వెతుకుతూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 2:2లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వెతుకుతూ ఉన్నారు. చూడండి, ఆది కాండంలో ఎవరిని వెతుకుతున్నారు? దేవుడు పాపిని వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞానులు దేవుడిని వెతుకుతూ ఉన్నారు. అట్టర్ ఆపోజిట్. పాపము మనిషిని బంధించేసింది. ఈరోజు కూడా చాలామంది దేవుడు ఎక్కడున్నారని వెతుకుతూ ఉన్నారు. నదుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో, చెట్టుల్లో, పుట్టల్లో, మానుల్లో, మొద్దుల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, దేన్ని అంటే దానికి ఎక్కడో దేవుడు ఉన్నాడని. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళలేవు, నువ్వు చూడలేవు, దేవుడిని నువ్వు కనుగొనలేవు. అందుకే దేవుడిని ఎత్తుకు దిగి వచ్చాడు. నిన్ను వెతుకుతున్నాడు ఆయన. ఆయనను పట్టుకోగలడమే, ఆయన్ని కలిగి ఉండడమే క్రిస్మస్. దేవుణ్ణి కలిగి ఉండడమే క్రిస్మస్. నశించిన దానిని వెతకని రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు ఎవరంటే యేసయ్య. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్వితీయ కుమారుడు. అద్వితీయం అంటే ఏంటో తెలుసా? రెండవది లేదు, ఓన్లీ ఒకటి, ద్విత్వం లేనటువంటిది. ద్విత్వం లేదు అంటే దేవుడికి రెండో కుమారుడు లేడు. దేవుడు మానవుడిగా మారాడు. దేవుని యొక్క పుట్టిక, దేవుని యొక్క మరణం, యేసుక్రీస్తులో 2 స్వభావాల మేళనం. 2 స్వభావాలు దేవునితో మమేకమైపోయి ఉంటాయి. నీవు నేను తల్లిదండ్రులకు జన్మించాం, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన పాపము లేనివాడు. అందుకే కదా ఆయన చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు. దాదాపుగా 400 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఒక్క ప్రవచనం కూడా తప్పిపోలేదండి. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఆయన ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎవరి కడుపున పుట్టాలో ముందే నిర్ణయించబడేసింది. ఆదియు అంతము లేనివాడు ఆయన, అనంతుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంత మనిషి జస్ట్ తల్లి గర్భంలో ఇమిడిపోయాడు ఆయన. తల్లి గర్భంలో అదిమి పట్టుకున్నాడంట. నశించిన దానిని వెతక రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ, ఆకాశం ఎక్కడ, ఈ భూలోకం ఎక్కడ, నిత్యము పరిశుద్ధుడు అని పిలువబడే దేవుడు ఎక్కడ, ఈ పాపలోకం ఎక్కడ? ఆలోచించండి. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఒక ఆయన అన్నాడు, లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులై. ఎవరు? లోకం అంటే మనమే. లోకం అంటే మనమే. పాపిని ప్రేమించాడు, పాపాన్ని కాదు. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు అదే సమయంలో మానవుడయ్యాడు. 100% దేవుడైనా ఎలాగా? మనలాగే జన్మించాడు, పాపం లేనివాడు. ఆయన జ్ఞానమందు, వయసునందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు ఎదిగాడు, మనలాగే ఎదిగాడు. తప్పటడుగులు వేశాడు, మనలాగే పరిగెత్తాడు. అయితే పాపం లేనివాడు ఆయన. ఆయనకు ఆకలైంది, మనిషికి ఆకలేసింది. దేవుడికి 5,000 మందికి ఆహారం పెట్టాడు. హీ ఈజ్ గాడ్ అండ్ మ్యాన్. బావి వద్ద అలసిపోయి దప్పికొన్నాడు, మనిషిగా దప్పిక కనుగొన్నాడు. కానీ పాపములో ఉన్న ఆమె దప్పిక తీర్చాడు ఆయన. ఆయన నిజమైన దేవుడు, నిజమైన మనిషి. అలసిపోయి నిద్రపోయాడు ధోనిలో, మానవుడిగా సముద్రం మీద ఉన్న తుఫానును గద్దించాడు దేవుడిగా. చూడండి, ఆయన విమోచన క్రయదముగా మన వ్యసనములను భరించాడు, మన రోగములను భరించాడు. ఆయన మన రోగములను స్వస్థపరిచాడు. మనందరి కొరకు ఆ దేవుడు మానవుడిగా మారి ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన 100% దేవుడు, 100% మానవుడిగా ఈ లోకంలో వచ్చాడు. అందుకే యోబు అన్నాడు కదా, మధ్యవర్తి లేడు. మధ్యవర్తి అంటే ఎవరు?
దేవునికి మనిషికి పాపము పెరిగిపోవడం వలన ఎడబాటు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక మధ్యవర్తి కావాలి సమాధానం పరచడానికి. ఎవరికి? దేవునికి మానవునికి. అందుకే అంటాడు, న్యాయము తీర్చగలిగిన మధ్యవర్తి లేడు. మధ్యవర్తి వచ్చి ఆ ఇద్దరి మధ్య గొడవ తీర్చాలి. అయితే ఆ ఇద్దరి గురించి తెలిసి ఉండాలి మనిషి, ఆ వ్యక్తికి కదా. ఒక ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్లో మాట్లాడిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ వ్యక్తికి తెలుగు వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలాగే ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఎడబాటుని తీసివేయడానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి వ్యక్తి దేవుడై ఉండాలి, మానవుడై ఉండాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇద్దరి మధ్య సమాధానం పరచాలి. ఎవరి మధ్య? దేవునికి మానవునికి మధ్య వివాదం, పాపపు వివాదం. యెషయా గ్రంథము 1:18 ఉంటుంది. రండి మన వివాదం తీర్చుకుందాం, రండి మన పాపపు వివాదం పరిష్కరించుకుందాం. అందుకే మధ్యవర్తి కావాలి. యోబు 14:4 ఉంటుంది, 14:4 ఉంటుంది. ఏమనంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చూడండి ఈ మాట ఎంత అద్భుతమైన మాట. ఈ మధ్యవర్తి ఎలా రావాలంట? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాపము ఉన్నవాడిలో నుండి పాపము లేనివాడు రావాలి. అలా ఎవరు రాగలుగుతారండి? అలా వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అంటది ఆమె, నేను పురుషుడను ఎరుగను దానిని. ఎలా జరుగుతుంది ఇది? అమ్మ, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకున్నా. అమ్మ మీట్లో పెట్టుకోండి. నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడును. ఎవరైనా దేవుని కుమారుడు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పాలి, ఇతరులకు చెప్పగలగాలి. క్రిస్మస్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఏ మనుషుడు దేవుని చూడలేడు, వెళ్ళలేడు. ఆయన మహిమా స్వరూపి, అమరత్వం కలిగిన వాడు. ఆయన దగ్గరకు మనం వెళ్ళలేం కాబట్టి ఆయన మన దగ్గరకు వచ్చాడండి. ఆయన కుమారుడిగా వచ్చాడు. ఆ మధ్యవర్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అను నరుడు. అందుకే ఆయన 100% దేవుడు, అలాగే 100% మానవుడు. మనిషి చేయబట్టుకున్నాడు, దేవుని చేయబట్టుకున్నాడు, సమాధానపరిచాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. హీ పెయిడ్ ద ప్రైస్. సమాధానం కుదిరింది. అందుకే సమాధానానికి కారకుడైన, పాపంలో నలిగిపోతున్న మానవుణ్ణి, శాప క్రింద నలిగిపోతున్న మానవుణ్ణి, నరకాగ్నికి వెళ్ళవలసిన మానవుని రక్షించడానికి సమాధాన కారకుడై ప్రజలందరికీ కలగబో మహారక్షణ దినం రక్షకుడు పుట్టాడు. అందుకే మనం క్రిస్మస్ చేస్తాం. ఇవి తెలుసుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. ఆ రోజు స్టార్ జ్ఞానులకి దేవుని దగ్గరికి తెచ్చింది కదా ముందుగా. ఈరోజు కూడా మనము ఆ స్టార్ లాగా ఈ యొక్క రక్షకుడికి దగ్గరికి అనేక మందిని మనం తీసుకొచ్చే వారంగా మనం ఉండాలి. ఆయన పుట్టుక అద్భుతమే, అన్నీ ఆయన ఎదగటం అద్భుతం, అన్ని అద్భుతాలే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన వశము. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త. ఇంకొక మాట కూడా ఉంది. దేవుడు అనబడిన వ్యక్తికి భౌగోళిక ఆధారాలు ఉండాలి. అవును కదా. నేటికి కూడా ప్రపంచంలో భూమండలం మీద ఎన్నో దేశాలు, ఎన్నో జాతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నేటికి ఒకే ఒక జాతి, యూదా జాతి. చూడండి, 800 కోట్ల మంది జనాభా. ఇశ్రాయేలు ప్రజలు 1 కోటి జనాభా. 700 కోట్ల జనాభా కంటే వారు దేవుని ప్రజలు. దేవుడు నడిచిన స్థలం, ఇంకా స్థలం ఉంది. యేసు కూర్చున్న స్థలం, ఇవే భౌగోళిక ఆధారాలు. యేసు కూర్చున్న స్థలం ఉంది, యేసు బోధించిన స్థలం ఉంది, 5 రొట్టెలు 2 చేపలు పంచిన స్థలం, యేసు ధోనిలో ప్రయాణం చేసిన స్థలం, యేసు విశ్రాంతి తీసుకున్న స్థలం, ఇంకా ఇంకా ఉన్నాయి భౌగోళిక ఆధారాలు. ఏ సమాధి నుండి లాజర్ను బయటకు లేపాడో ఆ సమాధి ఇంకా ఉంది. ఏ సమాధిలో ప్రభు మరణాన్ని తిరిగి లేచాడో ఆ సమాధి ఇంకా ఉంది. భౌగోళిక ఆధారాలు. ఇంకేం కావాలి? ఆయన ఖాళీ సమాధి ఇంకా ఉంది. అయితే ఈరోజు మీకు చెప్పాను క్రిస్మస్ సందేశం. మన టైటిల్ ఏంటంటే క్రిస్మస్. CHRISTASTMAS క్రిస్మస్ కదా. క్రిస్మస్లో ఫస్ట్ లెటర్ సి ఫర్ కాలింగ్.
సి ఫర్ కాలింగ్. ఏంటి సి ఫర్ కాలింగ్? తీయండి ఒకసారి. ఫస్ట్ తెస్సలోనిక 2వ అధ్యాయము 11-12. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. క్రిస్మస్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ సి అన్నాను కదా. సి ఫర్ కాలింగ్. కాలింగ్ అంటే పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకు? నిన్ను నన్ను పిలవడానికి వచ్చి ఉన్నాడు. ఆదమా ఎక్కడా? యేసయ్య భూలోకానికి వచ్చింది టు కాల్ ద పీపుల్. అందుకే పిలుస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. పాపము మనిషికి ఉన్నటువంటి విశ్రాంతిని తీసివేసింది. చూడండి, వెతకని మనలను వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. పిలుస్తూ ఉన్నాడు దేవుడు, పిలుస్తూ ఉన్నాడు. సి ఫర్ కాలింగ్. రెండవది హెచ్ ఫర్ హీలింగ్. హీల్ అంటే స్వస్థపరచుట. ఒకసారి చూద్దాం. లోకసు వార్త 4:18 చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వానికి విడిపించుటకును, ప్రభువు సంవత్సరం ప్రకటించనకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే బాగు చేయడానికి వచ్చాడు ఆయన. ఏ వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము తీసివేయడానికి వచ్చాడు ఆయన. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించడానికి, గుడ్డివానికి చూపును ప్రకటించడానికి, నలిగిన వారికి విడిపించడానికి. చూడండి, ప్రభువు హిత సంవత్సరం ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హెచ్ ఫర్ హీల్. తర్వాత లెటర్ ఆర్ ఫర్ రెడీమ్. రెడీమ్ అంటే తెలుగులో విమోచకుడు, విమోచించాడు ఆయన. ఎక్కడుంటుంది విమోచన అనే పదం? మత్తయి సువార్త చూసినట్లయితే మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అలాగే మనుష్య కుమారుడు 20వ అధ్యాయము 20వ వచనం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేక ప్రతిగా చివరి మాటలు చూడండి. విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చానని చెప్పాను. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయన. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పాను. విమోచన ఇచ్చినాడు ఆయన. ఇక్కడ ఒక మాట ఉంటుంది, మనము చదువుతూ ఉంటాము. ఏమని తెలుసా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యార్మ అమృతాంగమయ, ఓం శాంతి 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 అని చదువుతూ ఉంటాం. దీని అర్థం ఏంటంటే, ఒక ఋషి ఇలా అంటున్నాడంట. ఋషి ఏడ్చాడంట. ఏమనంటే, అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి ఎవడు నడిపిస్తాడు? చీకట్లో ఉన్నాను, వెలుగులోనికి ఎవరు విమోచిస్తారు? మరణములోనున్నాను, జీవములోనికి ఎవరు నడిపిస్తారు? ఓం అంటే ఓ దేవుడు అనబడిన వాడా. ఎవరా దేవుడు? అందుకే ఆయన రిడీమ్. అసతోమ సద్గమయ, అసతోమ నేనున్నాను. సత్యంలోనికి నడిపించింది యేసుక్రీస్తు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను. యేసయ్య సమాధానం చెప్పాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మృత్యాంగ అమృతాంగమయ, మరణములో ఉన్నను జీవమును ఇవ్వండి. చూడండి, యేసయ్య చెప్తున్నాడు, ఐఎమ్ ఎ లైట్ అండ్ రిసరెక్షన్. నేను జీవమును పునరుద్ధారణము నేనే. ఐఎమ్ ఎ ట్రూత్. యేసయ్య చెప్పాడు. ఎవరు చెప్పగలుగుతారు ఈ మాటలు? అందుకే ఆయన రిడీమ్. ఆ తర్వాత ఐ ఫర్ ఇంఫెక్ట్, జీవమునిచ్చుటకు వచ్చాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. నేను సమయానికి ముగించేస్తాను, గమనిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుంది చూడండి. గొర్రెలకు 10:10 గొర్రెలకు జీవము కలుగు చేటకు అది సమృద్ధిగా కలుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవమునిచ్చడానికి వచ్చాడు ఆయన.
గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆ తర్వాత లెటర్ ఎస్. ఎస్ ఫర్ సేఫ్టీ. ఎస్ ఫర్ సేవ్. ఎస్ ఫర్ సేవ్. చూడండి, లూకాసు వార్త 19:10 ఈ విధంగా రాయబడి ఉంటుంది. 19:10 ఏమని రాయబడి ఉంటుందంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. రక్షించడానికి వచ్చాడు ఆయన. నశించిన దానిని. ఎవరు నశించారు? నువ్వు నేనే కదా. చూడండి, ఆ తర్వాత అదే అనుగుణంగా మత్తయి సువార్త 9:13 చూడండి. అయితే నేను పాపులను పిలువతో వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎంత అద్భుతమైన మాటలు కదా. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. క్రిస్మస్లో తర్వాత లెటర్ వచ్చి టీ ఫర్ టీచ్. టీ ఫర్ టీచ్ అంటే మానవాళికి బోధించడానికి వచ్చాడు ఆయన. ఆయన సమాజ మందిరంలో బోధించాడు, శిష్యులకు బోధించాడు, ఒలీవల కొండ మీద బోధించాడు, సముద్రపు ఒడ్డున బోధించాడు, బహుజన సమూహాలకు కూడా బోధించాడు. బోధించాడు? పరలోక రాజ్య సంగతులను గురించి బోధించాడు ఆయన. మార్కు సువార్త 1:21-22 ఉంటుంది. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను. ఆయన శాస్త్రి వలె కాక అధికారము గలవాని వలె వానికి బోధించను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అరే, ఈ మనుష్యుడు మాట్లాడుతున్నట్టు ఏ మనుషుడు మాట్లాడలేదన్నారు ఆయన్ని. ఆ తర్వాత లెటరు ఎం ఫర్ మినిస్ట్రీ. ఇందాక చదివాను కదా, మత్తయి సువార్త 20:28. పరిచారం చేటుకు వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఆ తర్వాత లెటర్ ఏ ఫర్ అబాలిష్ అంటే రద్దు చేయట లేదంటే తీసివేయట. ఈ మాటకు అనుగుణంగా యోహాను 3:5లో ఏమని రాయబడి ఉంటుంది అక్కడ, పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏం లేదు. అంటే పాపము తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను, అంటే రద్దు చేయడానికి, తీసివేయడానికి. అబాలిష్ అంటే మన మీద ఉన్న పాపపు వెల. ఒకసారి ఈ మాట కూడా చూద్దాము. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 చదువుతున్నాను చూడండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరువాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చూడండి, రద్దు చేసేసాడు ఆయన. చివరిగా ఎస్ ఫర్ సేఫ్టీ. ఒక మాట చూపించేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 29లో ఈ విధంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. అంటే ఎస్ ఫర్ సేఫ్టీ. క్రీస్తులో మనకి భద్రత ఉంది. భద్రత లేని ఈ లోకంలో యేసుక్రీస్తు మనకు భద్రత ఇవ్వడానికి వచ్చాడు. గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. ఇదే క్రిస్మస్ యొక్క మెసేజ్. మనిషికి దేవునికి ఉన్నటువంటి ఎడబాటుని తీసివేయడానికి వచ్చి ఇన్ని దేవుడు మానవుడిగా ఈ భూమి మీద అవతరించి నీ కొరకు నా కొరకు వెల చెల్లించి దేవుడి మాటలు దీవించునుగాక.